హలో అండి అందరికీ. ఈరోజైతే కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. రోజు చేసేలాగా కాకుండా ఇవాళ కొంచెం వెరైటీగా చేద్దామనేసి ఈ స్టైల్లో చేస్తున్నాను. ఇలా కూడా బాగుంటుందండి. ఇలా మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అదే స్టైల్లో ఇప్పుడు నేను చేస్తున్నాను. ఏం లేదండి, ఫస్ట్ పచ్చి కొబ్బరి పచ్చిమిర్చిని ఇలా కాల్చుకోవాలి. నిప్పులుంటే ఇంకా మంచిగా కాలుతుంది, కానీ మాకు నిప్పులు లేవు కాబట్టి ఇలా గ్యాస్ మీద కాలుస్తున్నానండి. మంచిగా వీటిని కాల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్టు, చింతపండు, జీలకర్ర, వెల్లిపాయలు వేసి మంచిగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేయాలండి. మిక్సీ పట్టాక దీన్ని పోపు వేసేసుకుంటే మన పచ్చి కొబ్బరి పచ్చి మిర్చి చట్నీ రెడీ అండి. రైస్లోకి మాత్రం ఇది సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరైనా ఇంతకుముందు ఇలా చేశారా కొబ్బరి పచ్చడి? కొబ్బరి చిప్ప నుంచి అలానే కాల్చడం చూశానండి నేను కూడా.